మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇంత ఏమీ అవసరం లేదు. మీకు ఏ రోగమన్నా ఉన్ని డజంట్ మ్యాటర్. మీరు ఈ 5 సిరిధాన్యాల్ని రెండు రోజులకోసారి మార్చి భోజనం చేయండి. అంటే 2 రోజులు అరికలు తినాలి, 2 రోజులు సామెలు తినాలి, 2 రోజులు ఊదులు తినాలి, 2 రోజులు అండుకొర్రలు, 2 రోజులు కొర్రలు, మళ్ళా సైకిల్. అలాగే కషాయాలు. ఈ రోగనిరోధక శక్తి మీకు కావాలంటే ఈ వ్యాక్సిన్లు ఇవి అవి ఏం పనిచేయవు, ఏమీ పనిచేయవు. మీకు పనిచేసేది ఈ 7 కషాయాలు చెప్తాను, పుస్తకంలో రాశారు. గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం, కానుగ, వేప, రావి. ఈ 7 ఆకుల కషాయాల్ని 4 రోజులు, గరిక 4 రోజులు, తిప్పతీగ 4 రోజులు, తులసి 4 రోజులు, బిల్వం 4 రోజులు, కానుగ 4 రోజులు, 4 రోజులు వేప, 4 రోజులు రావి కషాయాలు తాగితే మీకు 2 సంవత్సరాలు డెంగ్యూ రాదు, పంగు రాదు, H5 రాదు, N1 రాదు, పంగు, జింక, పుంక, నీఫా, గీఫా, ఈ రోగాలన్నీ మీ దగ్గరికి రానే రావు, గ్యారంటీ. దీనికి ఏమైనా ఖర్చు పెట్టాలా మీరు? కానగాకు దొరుకుతుంది, తిప్పతీగ దొరుకుతుంది, వేపాకు దొరుకుతుంది, రావేకు దొరుకుతుంది, ఇంకా అన్ని చోట్ల నేను చెప్పేటివన్నీ దొరుకుతూనే ఉన్నాయి. మన అదృష్టం. ఒక్క పైసా ఒక్కరూ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఆకులు తెచ్చుకోండి, బాగా కడగండి. ఏ దానిలతో కడుగుతారు? ఏ నీళ్ళతో కడుగుతారో ఆర్వో వాటర్తో కడక్కండి. రాగి ప్లేట్ ఉంచిన మట్టి కుండలో ఉన్న నీళ్ళతో కడగండి, స్ట్రక్చర్డ్ వాటర్తో కడగండి. అర్థమైందా? ఆ నీళ్ళతో కడిగి ఆ నీళ్ళతోనే కషాయం చేసుకొని, కావాలంటే తాటి బెల్లం, చెరుకు బెల్లం వేసుకోవద్దండి, గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది. తాటి బెల్లంలో ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటుంది, ఏమీ ఇబ్బంది లేదు. పిల్లలకి బెల్లం కొద్దిగా వేసి కషాయం తాపించండి. 9 నెలల పాప నుంచి 108 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడాను కషాయాలు తాగొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. అదే ఆడవాళ్ళు అయితే గోంగూర కషాయం రామబాణం. మీకు ఏమీ తోచట్లేదనుకోండి, గోంగూర ఆకు తెచ్చుకొని 4 ఆకులు ఉడకపెట్టుకొని 2 నిమిషాలు కషాయం చేసుకొని తాగండి. టీవీ చూడకండి, టీవీ చూస్తూను తాగొచ్చు. గోంగూర కషాయం అయితే మీకు టీవీ చూడకుండా చేస్తుంది. మీకు ప్రజ్ఞ ఎక్కువ అవుతుంది, రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది, అద్భుతమైన రక్తహీనత నుంచి దూరంగా వచ్చేసేదానికి వీలవుతుంది, వైట్ డిశ్చార్జ్ తక్కువ అవుతుంది. ఇలాంటి మీ సమస్యలన్నీ 99% గోంగూర కషాయంతో మాయమైపోతాయి. సో వారానికి 2 రోజులు, లేకపోతే 2 వారాలు గోంగూర కషాయం, 2 వారాలు కొత్తిమీర కషాయము, 2 వారాలు రావి ఆకు కషాయం తాగితే చాలు, ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోవడం మొదలుపెడతాయి. ఇంత సింపుల్గా ఉంది విషయం. ఇన్ఫ్యాక్ట్ ఇంత సింపుల్గా ఉందని నేను చెప్పేది ఎవరు నమ్మరు. మొదలు అందరూ అలాగనే వాళ్ళు. ఒక డాక్టర్ లేచి నేను 2 గంటలు లెక్చర్ ఇచ్చిన తర్వాత, ఓ ఈజ్ దట్ సో సింపుల్ అన్నాడు. ఐ సెడ్ ఇట్ ఈస్ మచ్ సింప్లర్. 2 గంటలు అవసరం లేదు, 2 వాక్యాల్లో చెప్తాను నేను. 2 వాక్యాలు. రోజుకు 1 గంట నడవండి, వీలైతే పొద్దున 15 నిమిషాలు, సాయంకాలం 15 నిమిషాలు. ఇంత అద్భుతమైన పదార్థాలని ఇప్పటికీ ఇస్తున్నాడు దేవుడు. ఇన్ని పాపాలు చేసినా మనము ఆ దేవుణ్ణి ఒక 15 నిమిషాలు పొద్దున్న లేచి ధ్యానం చేయండి, సాయంకాలం పడుకునే ముందు ఒక 15 నిమిషాలు ధ్యానం చేయండి. తర్వాత సిరిధాన్యాలను తినండి, గోధుమలను తినకండి, బియ్యం తినకండి, పాలు తాగకండి, చక్కెర ముట్టద్దండి, గుడ్లను కూడా చూడొద్దండి. పాపం అవేమో పిల్లల కోసం గుడ్లు పెట్టుకుంటున్నాయి, మీరు వెళ్ళి రాక్షసులాగా తినకండి. దానిలో గుడ్లు దానిలో కొననివ్వండి. లేదు చేపలు చాలా మంచివి, జలపుష్పాలు తినొచ్చని కొందరు స్వామీజీలు కూడా చెప్పడం మొదలుపెట్టారు. దాంట్లో మీకు దొరికేది పాదరసము, మెర్క్యూరీ తప్ప ఇంకేమీ దొరకదు, అంత భయంకరంగా ఉంది. బుద్ధిమాంద్యం పోదు కదా, బుద్ధిమాంద్యులు అవుతారు. మీ పిల్లలు బుద్ధిమాంద్యులు కాకుండా పుట్టాలంటే కొర్రలు తినండి, అండుకొర్రలు తినండి, అరికెలు తినండి, సామెలు తినండి. అరటి బోధ కషాయము, పసుపు కషాయము గర్భిణిగా ఉన్నప్పుడు తాగండి, పిల్లలకు తాగించండి. మీ పిల్లలు బుద్ధిమాంద్యులు అయిపోయి సూక్ష్మగ్రాహీలు అవుతారు. ఇన్ఫ్యాక్ట్ ఫిట్స్ వచ్చి కత్తి చాకు తీసుకొని చంపేస్తాననే పిల్లవాడు, ఆ తల్లిదండ్రులు కత్తి చాకు తీసుకొని చంపేదానికి పోయే పిల్లవాడు పసుపు కషాయము, రావి ఆకు కషాయము, శుంఠి కషాయం తాగిపించి కొర్రలు తినిపించడం మొదలు పెడితే ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు.
ఇలా వందల కేసులు ఉన్నాయి. అంటే ఫిట్స్ కోసమని టెగ్రిటాలు, వాల్ప్రోయిక్ యాసిడ్, ఫ్రిజియం ఇవ్వడం మొదలు పెడతారు పిల్లలకి. ఆ మందులు తీసుకుంటూ పిల్లలు బుద్ధిమంతులు అయిపోతారు. ఫిట్స్ రావు అని చెప్తారు, అయినా వస్తూనే ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళందరికీ కొర్రలు అండుకొర్రలు తినిపించి ఈ కషాయాలు తాగిపిస్తే 6 నెలల్లో ట్యాబ్లెట్లు మెల్లిమెల్లిగా ఆపు చేసి ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో అందరికీ సహాయం చేసుకుంటూ బాగా నడుస్తూ ఏ ఇబ్బంది లేకుండా మాట్లాడటం తెలియని వాళ్ళు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. అది 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత. అంతవరకు మాటలు అనేది తెలియని పిల్లలు కూడాను ఇప్పుడు మాటలు నేర్చుకుంటున్నారు. ఇలాంటి అద్భుతమైన విషయాలు ఈ ధాన్యాల్లో, ఈ కషాయాల్లో ఉన్నాయని చెప్పేదానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అర్థమవుతుందా? ఇట్స్ వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇంత సరళమైన అద్భుతమైన ఆరోగ్య రహదారిని మేము నిర్మించాం. ఇంకా బాకీ ఉంది ఏమిటి? మీరందరూ అందులో నడవటం మాత్రమే. అంతే. అందరికీ ఆహ్వానం, ఆరోగ్య రహదారిలో నడవండి అని మా విన్నపంతో మీ అందరికీ వందనాలు. సిరిధాన్యాలు తింటే అరగట్లేదు అని దీనికి 2 కారణాలు ఉన్నాయి. మీరు పొద్దున సిరిధాన్యం ఇడ్లీలు తింటే రాత్రి వరకు ఆకలి కాదు. మీరు అనుకుంటున్నారు ఈ బియ్యం తిని 2 గంటలకే ఆకలి అవుతుంది కదా, సో అది బాగా అరుగుతుంది అనుకుంటున్నారు. అలా కాదు. ఇది సిరిధాన్యాలు తింటే మీకు ఎంత కావాలో అంత గ్లూకోజ్ అందుతూ ఉండటం వల్ల మీకు ఆకలి కాదు. అంటే అది జీర్ణం కావట్లేదని కాదు మీకు అర్థం. అందరికీ ప్రాబ్లం అది. అంతేకాకుండా మీరు సిరిధాన్యాల్ని బియ్యంలాగే కుక్కర్లో వేసి పుస్ అని 4 కూగులు కూగించేస్తే రాదనమాట. అది ఉడకదు. రాత్రి నానబెట్టి పొద్దున ఉడకబెట్టుకోవాలి. కనీసం 3 గంటల నుంచి 6 గంటలు నానబెట్టాలన్నమాట. నానబెట్టి వండితే ఆ ధాన్యం తింటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆరోగ్యంగా ఉంటుంది. సిరిధాన్యాలు చిన్న పిల్లలు 9 నెలల పిల్లలు కూడాను జీర్ణించుకోగలరు, ఏమీ ఇబ్బంది లేదు. కానీ మీరు వంట వండే విధానంలో మార్పు రావాలి, నానబెట్టి వంట చేయాలి. హలో సార్, మేము డయాలసిస్ పేషెంట్. కిడ్నీ ఇన్ఫెక్షన్. హలో, కిడ్నీలో చాలా రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి కిడ్నీలో రాళ్ళు రావటం, కిడ్నీ నుంచి యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండటం, క్రియాటినిన్ ఎక్కువ కావటం, డయాలసిస్కి పోవటం ఇలాంటివి. తర్వాత ప్రోటీన్లు ఎక్కువ కారటం, లావుగా ఉండిపోవడం, ముఖంలో వాపు రావటం, ఇవన్నీ కిడ్నీకి సంబంధించిన రోగాలు. కాలు కూడా ఇంత లావు నీళ్లు ఊరుకోవడం, ఇవన్నీ ఇబ్బందులకి చాలా సరళమైన పద్ధతి. అరికెలు 3 రోజులు, సామెలు 3 రోజులు గంజి రూపంలో తాగాలి. మార్చి 9 వారాల్లోనే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బాగవుతాయి. దానికి తోడు రణపాల ఆకు, పునర్నవ ఆకు, కొత్తిమీర ఆకు కషాయం వారం మార్చి తీసుకుంటే 9 వారాల్లో మీకు అంతా బాగవుతుంది. వీక్లో డయాలసిస్ 2 టైమ్స్ తగ్గిపోతూ వస్తుందమ్మా. ఇన్ఫ్యాక్ట్ చాలామంది డయాలసిస్ చేసుకున్న వాళ్ళు 1 సంవత్సరంలో డయాలసిస్ నుంచి దూరం కావచ్చు. థ్యాంక్ యూ సార్. అండుకొర్రలు, బోధకాలు రోగం ఉన్న వాళ్ళు అండుకొర్రలు ఒక 3-4 సంవత్సరాలు తింటే బోధకాలు మెల్లిగా బాగవుతూ వస్తుంది. దానికి తోడు జామ ఆకు కషాయం, రావి ఆకు కషాయం, సాదాపాకు ఆకు కషాయం తాగాలి. బోధకాలు ఉన్న వాళ్ళకి అండుకొర్రలు 3 రోజులు, మిగిలిన ధాన్యాలు 4 ఒక్కొక్క రోజు తినాలి. సార్ నమస్కారం అండి. సార్ ఇక్కడ సార్ ఇటుపక్క సార్ చెప్పండి సార్. నా భార్యకి 4 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి ఉన్నదండి. ఆమె ఉదయం పూట సరిగా పండుకోదండి. రాత్రి పూట పడుకున్న తర్వాత మళ్ళీ తెల్లవారుజామున లేదండి. ఆ రాత్రి తెల్లవారుజామున అట్లా 2 రోజుల వరకు అలాగనే నిద్రపోతుందండి. లేస్తే తల తిరిగి వెంటనే మళ్ళీ కింద పడిపోతుందండి. ఈవెన్ పక్కన ఉన్న బాత్రూమ్ దగ్గర నుంచి మంచం దగ్గర రావడానికి కానీ తన నడిచే శక్తి లేక చిన్నపిల్లలాగా దొగ్గాడుకుంటూ వచ్చి మంచం మీద పడుకుంటుందండి. లేస్తే మళ్ళీ ఫుల్గా యాక్టివ్గా ఉంటుందండి. ఇది ఎందుకనేది అర్థం కాలేదండి. దీనికి వెర్రి నువ్వుల నూనె 2 వారాలు, నువ్వుల నూనె 2 వారాలు,
ఉదయం లేచిన వెంటనే పడిగడుపున తాగించాలి. దానికి తోడు మారేడు ఆకుల కషాయం, బిల్వపత్రం కషాయం అంటారు. మారేడు బిల్వం రెండు ఒకటే. గరిక కషాయం, పసుపు కషాయం, సాదాపాకు కషాయం వారం వారం మార్చి తాగించండి. అండుకొర్రలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు. ఇలా తినిపిస్తే 6 వారాల్లోనే తేడా కనిపిస్తుంది. 6 weeks ఆల్ దట్ ఇట్ టేక్స్. 6 నెలల్లో పూర్తిగా బాగవుతుంది. రక్తపు క్యాన్సరు, గర్భకోశం క్యాన్సరు, మెదడు క్యాన్సరు, ఎముకల క్యాన్సరు, ఇలా 14 రకాల క్యాన్సర్లు పుస్తకంలో పట్టీలో రాశారు. దాంట్లో ఉన్న ఆహారం, కషాయాలు వాడితే 6 వారాల్లోనే తేడా రావటం జరుగుతుంది. 6 నెలల్లో చాలా మటుకు మీకు గుణముఖులు అవుతారు. సార్ నాకు ఒట్టిగో డిజినెస్, తల తిరగడం, మళ్ళీ ఇది ఒకటి ఉంది సార్. ఇది బ్రెయిన్ కొంచెం. సాదాపాకు కషాయము, పసుపు కషాయము, అరటి బోధ కషాయము. తర్వాత ఈ వర్టిగో ఉన్నవాళ్ళు చాలామందికి ఈ తంబాకు అంటే పొగాకు, సిగరెట్లు కానీ ఈ లోపల నోట్లో పెట్టుకోవడం కానీ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ వర్టిగో ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు దాని నుంచి బయటపడాలంటే చేయాల్సింది కానుగ ఆకు కషాయం, చమురు ఆకు కషాయం, రావి ఆకు కషాయం. ఈ 3 కషాయాలని మార్చి తాగాలి. అరికలు, సామెలు ఎక్కువగా తినాలి. సార్ నమస్కారం సార్. ప్రోస్టేట్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు. ఇప్పుడు ఏమైందంటే లంగ్లో క్యాన్సర్ వచ్చింది, రేడియోథెరపీ, కీమోథెరపీ తీసుకుంటారు, అక్కడికి ఆగదు, ప్రోస్టేట్కి వస్తుంది. ప్రోస్టేట్కి తీసుకుంటే ఎముకలకు వస్తుంది. అంటే ఇది క్యాన్సరు ఇక్కడుంది, అక్కడుంది అని కాదు. క్యాన్సర్ మొత్తం దేహంలో ఉంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట బయటపడుతుంది అని అది అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్ని క్యాన్సర్లకు మూలం ఒకటే. అందువల్ల మీరు పారిజాతము, రావి ఆకు, జామ ఆకు కషాయాలు అన్ని క్యాన్సర్లకు బేస్గా ఉండాలి. ఈ 5 ధాన్యాలని 2 రోజులు తినడం మొదలు పెట్టండి. 6 వారాల నుంచి 6 నెలల్లో మీకు గుణముఖుడవడం మొదలు పెడతారు. 2 సంవత్సరాల్లో పూర్తి క్యాన్సర్ మీ దేహం నుంచి బయటపడిపోతుంది. ఏమీ ఇబ్బందులు ఉండకుండా జరుగుతుంది. బ్రెయిన్ స్ట్రెంగ్తింగ్ చేసి అదే చెప్పాను కదా, సదాగా సాదాపాకు, పసుపు కషాయాలన్నీ ఈ నర దౌర్బల్యానికి జరిగినదానికి. తర్వాత నువ్వుల నూనె, వెర్రి నువ్వుల నూనె తాగండి. IBS పుస్తకంలో రాసాము. IBS, క్రాన్స్ డిసీజు, కొల్లైటిస్ ఇవన్నీను లిస్ట్ చేశాము. పుస్తకంలో పట్టీలో ఉంది, గమనించి వాడండి. నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. సార్ పాలు కాకుండా పాల ఉత్పత్తులు, పెరుగు, మజ్జిగ. పాలు లాక్టోబాసిల్లస్ తోడుకు పెరుగుకు వేసుకుంటే అందులో ఉన్న కెమికల్స్ అన్నీ నిర్నామం అయిపోతాయి ఫర్మెంటేషన్ వల్ల. అంతేకాకుండా మనకు పాలు, కొబ్బరి పాలు అతి అద్భుతమైన పాలు, అన్ని రోగాలను దూరం చేస్తాయి. నువ్వుల పాలు ఇంకా మంచిది, రాగి పాలు మంచిది. సో మనకు ఒక్క పాలు కాదు, కొబ్బరి పాలు అతి అద్భుతమైన పాలు. పిల్లల రోగాలన్నీ దూరం అయిపోతాయి, రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది, జీర్ణశక్తి బాగుంటుంది, మెదడు రోగాలు రాకుండా ఉంటాయి. సో మీరు పాలకు పర్యాయం అంటే చాలా పాలు ఉన్నాయి. కొబ్బరి పాలు, నువ్వుల పాలు, రాగుల పాలు, సజ్జల పాలు, ఇలా 4-5 రకాల పాలు. దానిలో నుంచి పెరుగు కూడా చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. సార్ నమస్కారం అండి. నా పేరు పూల రమణ సార్. ఈ పరిసర ప్రాంతాల్లో మాకు రాగిడి భూములు ఎక్కువ సార్. సో ఈ ప్రాంతంలో మేము ఎక్కువగా జొన్నలు పండిస్తుంటాం. జొన్నలు, రాగులు, సద్దలు పండిస్తుంటాం. వాటి గురించి కూడా మీరు కొంచెం దయచేసి వాటి వివరణ కూడా ఇవ్వాలి. పుస్తకంలో రాశారు తటస్థ ధాన్యాలని. ఎందుకు మీరు రాగులు, సజ్జలు, జొన్నలే ఇంకా పెంచుతున్నారంటే కారణం ఇంతే. ఇది చాలా టెక్నికల్ రీజను, ప్రాక్టికల్ రీజను. రాగులు, సజ్జలు, జొన్నలు నగ్న బీజాలు అంటారు. అంటే దానిల మీద కవచం ఉండదు. అంటే దాన్ని మీరు మిషన్కి తీసుకెళ్ళి డీహస్కింగ్ చేయాల్సిన పని లేదు.
అందుకే బీపీ వచ్చింది డాక్టర్ తీసుకో లైఫ్ లాంగ్, థైరాయిడ్ వచ్చింది లైఫ్ లాంగ్, రుమటిజం వచ్చింది లైఫ్ లాంగ్. అంటే మీరు తాగుతున్న పాల నుంచి ఇలా అసమతులనం వల్ల, అంతెందుకు మగవాళ్ళకి ఉచ్చలు పోసేదానికి కష్టమైపోయి పక్కన అటాచ్డ్ బాత్రూమ్లు కట్టుకుంటారు. ఉచ్చలు వస్తే వెంటనే పక్కకి పట్టుకోలేదు. నరాల దౌర్బల్యం వచ్చింది. ఇవంతా మనం తీసుకుంటున్న ఈ ఒక్క పాలు, కాఫీ, టీల వల్ల జరుగుతుంది, అందులో ఉన్న చక్కెర వల్ల జరుగుతుంది అని ఏ ఒక్క డాక్టరు మీతో చెప్పట్లేదు. చెబితే మీరందరూ ఈ కాఫీలు, టీలు మానేస్తే మొత్తం ఫార్మస్యూటికల్ కంపెనీస్లో 35% లాస్ విదిన్ 2 days జరుగుతుంది. అయ్యో నువ్వేం నాయనా అక్కడ నించొని కాఫీ తాగొద్దు, టీ తాగొద్దు, పాలు తాగొద్దు అని గట్టిగా చెప్పేస్తున్నావు. కాఫీ ఆపటం అంత ఈజీనా? టీ తాగటం ఉండడం అంత ఈజీనా? పొద్దున్న లేస్తే కాఫీ కావాలి, బెడ్ కాఫీ కావాలి, ఇంకా లేవకముందు కాఫీ. నీవు అనకముందే తనకే కాఫీ కావాలి కదా, రెడీ చేసుకొని నేను తాగేశాను, నువ్వు తాగు, అక్కడ ఉంది తాగి వెళ్ళిపో అంటారు. అంటే ఆ కాఫీలో కెఫీన్ అనే ఒక ఆల్కలాయిడ్ ఉంది. నీవు 2-3 వారాలు తాగితే నాకు కావాలి 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 అని అందులో ఉన్న చక్కెర, ఆ కొవ్వు, ఆ కెఫీను నీ దేహంలో ఆ కిక్కు కొడితే ఆ దేహం మెదడులో దానికి అంటుకుపోయి బానిసలైపోయి కాఫీ కాఫీ, టీ టీ, టీలోనూ కెఫీనే ఉండేది. కాఫీలో నీకు 10 గ్రాములు కెఫీన్ ఉంటే 100 గ్రాముల్లో టీలో 18 గ్రాములు ఉంది, ఎక్కువ ఉంది. ఆ కాఫీలు, టీలలో పాలు, చక్కెర వేసుకొని తాగి 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 చివరికి ఏమైంది తెలుసా? మొత్తం అంతా ప్రపంచం కాఫీలు తాగి తాగి ప్రపంచంలో ఉన్న కొండ చర్యలన్నీ మొత్తం అడవులన్నింటినీ నాశనం చేసి కాఫీ ఎస్టేట్లు, టీ ఎస్టేట్లు బయలుదేరాయి. అంటే మీరందరూ కాఫీలు, టీలు తాగడం వల్ల మన కేరళ కొట్టుకుపోయింది. ఎందుకు? కాఫీలు, టీలు పెంచాలంటే కొండ చర్యల్లోనే, మన దేశమే కాదు మొత్తం ప్రపంచమంతా ఇది జరుగుతుంది. ఈ కాఫీలు, టీలు ఇంత ఎక్కువగా ఎందుకు పెంచారు? ఆ కాఫీలు, టీలు పెంచేదానికి ఫర్టిలైజర్స్ వాడాలని ఈ ఫర్టిలైజర్ కంపెనీలు దీనిలను తెచ్చి కూర్చోబెట్టాయి. పెద్ద 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 కంపెనీలు పనిచేస్తున్నాయి. అంటే మొత్తం ప్రపంచమంతా కాఫీలు, టీలు తాగేట్టు చేస్తే మేము ప్రతిరోజు మీ నోట్లోకి పోతున్న ప్రతి ఒక్క చుక్క నుంచి డబ్బులు చేసుకోవచ్చు. చూసుకోండి, ఇది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. వీ డోంట్ నీడ్ కాఫీ, వీ డోంట్ నీడ్ చక్కెర, వీ డోంట్ నీడ్ పాలు, అన్నీ భయంకరమైన పదార్థాలే. కానీ ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు మీకు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? ఈ విజ్ఞానులంతా ఈ కంపెనీల సైన్స్ని ముందుకు తీసుకువెళ్ళేవాళ్ళు విజ్ఞానం పేరుతోనే చెప్తున్నారు. కాఫీ తాగితే ఇక్కడ ఆనందం వస్తుంది, అక్కడ ఆనందం వస్తుందని చెప్పి పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంటల్లో చేసి చూపించి ఇంకా తాగేటట్టు చేస్తున్నారు. కానీ మీరు బానిసలు అయిపోతున్నారు, మన పర్యావరణం నాశనం అయిపోతుందని ఏ ఒక్కరూ కనెక్ట్ చేసి చెప్పట్లేదు. మీరు ఒక్క వారం కాఫీ తాగటం ఆపు చేయండి. అఫ్కోర్స్ కష్టమవుతుంది, దాని నుంచి బయటపడాలని మీరు ఆలోచించండి. కానుగ ఆకు కషాయం, కానుగ చెట్లు ఎన్నో ఉన్నాయి ఇక్కడ, చమురు ఆకు కషాయం, పత్తి ఆకు, బీటీ కాటన్ పత్తి తెచ్చుకొని తాగద్దండి, క్యాన్సర్ వచ్చేస్తుంది మరుసటి రోజే మీకు. నిజమైన పత్తి చెట్టు 20 సంవత్సరం పెద్దగా పెరుగుతుంది అది. ఆ ఆకుల కషాయం తాగితే మీలో ఉన్న హార్మోన్ అసమతులనము 6 వారాల్లో మీ దేహం నుంచి దూరం అవుతుంది. 6 నెలల్లో మీ మీతు మీద ఉన్న మీసాలు రావటం ఆగిపోతుంది. మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు చేస్తే చాలు, అందులో ఉన్న నానో పార్టికల్స్ మీ అసమతులనాన్ని నాశనం చేస్తుంది, సమతులనం చేస్తుంది. ఇంతకుముందు మనం దేవాలయాల్లో రావి చెట్లు కట్టుకొని దాని పక్కన ఒక వేప చెట్టు వేసి లక్ష్మీ విష్ణు అని పేరు పెట్టుకొని దాని చుట్టూ తిరిగితే ఇన్ఫ్యాక్ట్ పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుట్టేవాళ్ళు. అదే నా దగ్గరికి వచ్చిన 1000 మందికి రావి ఆకు కషాయం, వేప ఆకు కషాయం, జామ ఆకు కషాయం తాగించి
అందరి అసమతులనాన్ని 100కి 100 మందికి పిల్లలు పుట్టేటివి. ఐవీఎఫ్లో అవసరం లేదు, బీఈవీఎఫ్లో అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. వీర్యం లేదు, పెళ్ళయింది, 10 సంవత్సరాలైంది, పిల్లలు పుట్టడం లేదని మగవాళ్ళకు చూపించకుండా ఆడవాళ్ళకు మాత్రమే చూపిస్తుంటారు. ఈ డాక్టర్లు కూడా మగవాళ్ళకి వీర్యకణాలని పెంచే స్తోమత లేదు, మందులు లేవు. సో నీతో ఏం పని లేదు, మాకు నీతో ఏం లాభం లేదు, ఆడవాళ్ళకి ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఈ హార్మోన్ ఆమెను అని గబ్బులేపేసి వాళ్ళ ఆరోగ్యాన్ని, చివరికి పిల్లలు పుట్టడం లేదు, ఐవీఎఫ్ చేస్తాం. ఇక్కడ ఉండి యాక్చువల్లీ ప్రాబ్లం వచ్చి వీర్యకణాలు లేవు, ఇక్కడ 0 అయిపోయి కూర్చో. వెంట్రుకలు లేచిపోతున్నాయి, బట్టతలు ఆడవాళ్ళలో 100కి 2 అయితే మగవాళ్ళలో చెప్పాల్సిన పని లేదు. 100కి 80 మందికి బట్టతల, 20 సంవత్సరాలకే 100కి 30 మందికి బట్టతల. దీనికి కారణం మీరు తాగుతున్న నీళ్లు, చచ్చిన నీళ్లు తాగుతున్నాం మనం. ఎప్పుడైతే పారుతున్న నీళ్లు తాగుతామో అది స్ట్రక్చర్డ్ వాటర్గా ఉంటుంది. మనం నీళ్ళని నిలవ కొట్టి తెచ్చి ట్యాంకుల్లో, పాంకుల్లో, ప్లాస్టిక్ డబ్బాల్లో వేసుకొని ప్లాస్టిక్ నానో పార్టికల్స్తో తాగి మన చిన్న పేగుల్లో ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ కోట్ అయిపోయి నీళ్లను పీల్చుకోకుండా నీళ్లను దూరం చేసి హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్, మన చిన్న పేగులు హైడ్రోఫిలిక్ ఉండాలి, అంటే నీళ్లను బాగా పీల్చుకునేట్టు ఉండాలి. అందు మీద నారు, పీచు పదార్థం కోట్ అయి ఉంటే నీళ్లను పీల్చుకుంటాం. కానీ ప్లాస్టిక్ కణాలు కోట్ చేసుకుంటున్నాం. నీళ్ళు ప్లాస్టిక్ డబ్బాలే, నూనె ప్లాస్టిక్ డబ్బాలే, పాలు ప్లాస్టిక్ డబ్బాలే, ఇంకేమిటి దోశలు కూడాను ప్లాస్టిక్ పెన్నాలే. ఇంకెందుకు ఇప్పుడు సాంబార్లు ఇది అది ప్లాస్టిక్ కవర్లలో వేసుకొని అందరూ ఈ గోబీలు ఆ గోబీలు అంతా ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ బాటిల్స్. ఇంతెందుకు నూనె కూడాను ప్లాస్టిక్, తేనె కూడాను ప్లాస్టిక్, ఊరగాయలు కూడాను ప్లాస్టిక్. ఇంతెందుకు ఆయుర్వేద చూర్ణాలు, మందులు కూడాను ప్లాస్టిక్ డబ్బాల్లో టన్నులు టన్ను ఇచ్చేసి ఇది తీసుకుంటే అది బాగవుతుంది, అది తీసుకుంటే వెంట్రుకలు వస్తాయి, ఈ ఆయిల్ ఈ తీయేది. ఇక్కడ వెంట్రుకలు ఊడిపోతుంది లోపల నుంచి. సెలీనియము, జింకు, కాపర్ ఇలాంటి లవణాంశాలు పీల్చుకోలేక వెంట్రుకలు పుట్టుపుట అని ఊడిపోతుంటే బిఫోర్ ఆఫ్టర్ రండి మేము కూర్చుతున్నాము అంటే వీడు దేవుడు ఇచ్చినట్టువే ఉండడం లేదు, ఇంక వీడు కూర్చున్నట్టు ఉంటాయి. 6 నెలలు మళ్ళా రా, నేను ఎందుకు ఉండేది? ఈ కృతక అంశాలని సైన్స్ అని బింబించి పెద్ద 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 ప్రకటనలు, ఎంత వైజ్ఞానికమైన విషయాన్ని ఈ విజ్ఞానులు అని పేరు పెట్టుకొని తజ్ఞులు మమ్మల్ని అందరినీ ఇలా మోసాలు చేస్తున్నారని ఏ ఒక్కరూ చెప్పలేదు. ఇదంతా పచ్చి అబద్ధాలు. పాలు తాగండి అని చెప్పడమే ఒక పెద్ద అబద్ధం. అది పరిపూర్ణ ఆహారం అని మన విజ్ఞానపు పాఠ్యపుస్తకాల్లో రాసుకొని రారాజిస్తూ వీళ్ళు సైన్స్ నడుపుతున్నారు. తల్లి పాలు తప్పని నోటికి ఏ పాలు పోకూడదు అని నిజమైన వాక్యం అది. పాలంటే ఏమిటి? తల్లి స్తనం నుంచి నేరుగా పిల్ల నోటికి పోవాల్సిన అద్భుతమైన అస్థిర పదార్థం. 1 నిమిషంలో మారిపోతుంది, అది నేరుగా వెళ్ళాలి మీ స్తనం నుంచి పిల్లోడి నోట్లోకి. అంత అద్భుతమైన పదార్థాన్ని పాశ్చరైజేషను, హోమోజినైజేషను, ఈఏషను, కోల్డ్ ఇది అని చెప్పి 15 రోజుల తర్వాత పిల్లల నోట్లో వేస్తే వాడికి రోగం రాక ఇంకేం వస్తుంది? ఒక డాక్టర్ అయినా ఈ పాలు తాగొద్దండి అని చెప్తున్నాడా మీకు? ఈ చక్కెర తినిపించొద్దండి అని చెప్తున్నాడా? ఇంత క్లియర్గా ఉంది, ఇంత సింపుల్గా ఉంది విషయం. సో మీరందరూ చేయాల్సింది ఇంతే. ఈ పాలు, ఈ కాఫీలు, ఈ టీలు రేపటి నుంచి ఆపు చేస్తే సగానికి సగం మీ ఆరోగ్యం అంతా కుదుట పడటం 6 వారాల్లో జరుగుతుంది. ఇది నా గ్యారెంటీ. తాగేదానికి అందరం ముందుండి తాగుతున్నాం. ఎక్కడ పోయినా కాఫీలు టీలు, ఊరికనే కాఫీలు టీలు. అదేవిడో గెస్ట్ వస్తే కాఫీ తాగుతావా, టీ తాగుతావా? రాత్రి 12 గంటలకు వచ్చినా కాఫీ తాగుతావా? ఎందుకు? పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి, కాఫీ పొడి రెడీగా ఉంది. అండ్ వీ హ్యావ్ నో షేమ్. పోలీస్ వాళ్ళు ఇక్కడికి వస్తే కాఫీ టీ తాగుతారు సార్ అంటే ఎంత మూర్ఖలమైపోయాం మనం.
ఆయా కాలానికి ఆయా సమయానికి తగినట్లు మన దేశంలో కషాయాలు ఉండేటివి. వేడి కాలంలో వస్తే మెంతాకు కషాయం కానీ మెంతులు దంచి మజ్జిగలో వేసిస్తే తాగితే చల్లగా ఉండేది. అదే చలికాలంలో వస్తే మిరియాలు జీలకర్ర వేసి కషాయం తాగిస్తే దేహం ఉత్తేజం అయ్యేది. అంటే ఆ కాలానికి ఆ సమయానికి, అంతెందుకు చలికాలంలో, వేడి కాలంలో, గాలి కాలంలో ఏ కాలానికి ఆ చుట్టుపక్కల పెరుగుతున్న ఆకుల్ని తుంచుకొని వస్తే మళ్ళీ 6 వారాల్లో ఆ చెట్టు మళ్ళా ఆకులు వచ్చేది. అంటే పర్యావరణాన్ని ఎంత అద్భుతంగా సంరక్షించే ఈ కషాయ సాంప్రదాయం ఉన్న మన దేశంలో కూడాను ఇప్పుడు కషాయం అంటే ఈ డాక్టర్లు ఏం చేశారు, ఆయుర్వేద డాక్టర్లు 1 లీటర్ని 1/4 లీటర్గా కుదించండి అని గట్టిగా కషాయం అంటే ఎవరైనా ముట్టుతారు దాన్ని, అలా చెడ్డ పేరు తీసుకొచ్చేసారు. ఇన్ఫ్యాక్ట్ కషాయాలు చాలా అద్భుతమైనటివి, రుచికరమైనవి. 2 నిమిషాలు మరుగుతున్న నీళ్ళల్లో ఈ పారిజాత ఆకులు కానీ లేకపోతే రావి ఆకు కానీ జామ ఆకు కానీ ఇవన్నీ క్యాన్సర్లని 6 వారాల్లో దూరం చేస్తున్నాయి. చెప్పాను కదా, ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు ఈ పారిజాత ఆకు, రావి ఆకు, జామ ఆకు కషాయాలని తాగి బ్రెయిన్ ట్యూమర్లు, బ్లడ్ క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్లు, గర్భకోశంలో గడ్డలు, సాదాపాకు అని ఇంకొక ఆకు ఉంది. ఆ ఆకు కషాయాలు తాగితే మీ దేహంలో ఎక్కడ గడ్డలు ఉన్నా కానీ కరిగిపోతాయి. అరటి బోధ కషాయం తాగితే చాలు మీ కాలేయము, మీ మూత్రపిండము, మీ గాల్ బ్లాడరు, మీ మెదడులో ట్యూమర్స్ ఉన్నా కానీ కరగటం మొదలు పెడతాయి. దానికి తోడు ఈ అరికలు, సామెలు భోజనం చేస్తే 6 నెలల్లో మీ క్యాన్సర్ మీ దేహం నుంచి అలా మాయమైపోతుంది. అలా చిటిక వేస్తే మాలమే. క్యాన్సర్ ఇంక బాగా కాదు, లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. పైసా ఖర్చు లేదు, పైసా ఖర్చు చేయాల్సింది.